పవన్ కళ్యాణ్ గారిది హరహర వీరమల్లు నిన్న సాంగ్ రిలీజ్ అయింది. టీజర్ కూడా ఇంతకు ముందు రిలీజ్ అయింది. టీజరు నాకు తెలిసి అదేదో మొత్తం బాహుబలి రేంజ్లో ఉంది సినిమా. యుద్ధ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ టీజర్ చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు అభిమానుల కోరిక మేరకు ఇటు సినిమాలు కూడా తీయడం చాలా మంచి కార్యక్రమం. అలాగే అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది తొలి సినిమా హరిహర వీరమల్లు అనేది. ఈ సినిమా రేపు జూన్ 12 రిలీజ్ అవుతుంది. నిన్న సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అయితేమి, యుద్ధం సీన్స్ అయితేమి అన్నీ ఈ ప్రజల్ని ఆలరిస్తుందని ఇది మొత్తం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు 5 భాషల్లో. అందువల్ల రేపు జూన్ 12 అందరూ వెయిటింగ్. వాళ్ళని నేను ఒకరిని. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిద్ది. మినిమం 1,000 కోట్ల వరకు కలెక్షన్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ ఏమి పెద్ద అనిపించలేదండి, అంత నార్మల్గానే ఉంది. ఏదైనా సినిమా చూసి చెప్పాలా, టీజర్ చూసి సాంగ్ చూసి మనం మొత్తం వాళ్ళు 3 గంటల సినిమా మనం తుస్సుమని తీసేయకూడదుగా. ఏదైనా ఎవరైనా కానీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ చెబితే మంచిది. ఈ అనవసరంగా ఈ పుకార్లు లేపడం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగుండిద్ది. అది ప్రతి ఒక్కరు హాల్కి వెళ్ళి చూడాలని. జూన్ 12 సినిమా సూపర్ డూపర్ హిట్ అయిద్దని నేను కోరుకుంటాను. ఈరోజు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే కొన్ని కీలక శాఖలు తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే ఇటు సినిమా రంగాల్లో కూడా ఆయనకు ఒక పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ సినిమాతో మళ్ళీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 భాషల్లో రిలీజ్ అవుతుంది సినిమా. సినిమా ప్రజలందరినీ అలరించింది. ముఖ్యంగా గతంలో ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మాస్ బీట్ లాగా లిరిక్ టు లిరిక్ ప్రతి ఒక్కడికి కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా వచ్చింది. కీరవాణి గారి సంగీతం అంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ గతంలో ఆయన ముఖ్యంగా మనకి త్రిబుల్ బాహుబలి వీటికి ఆయన చేసిన సంగీతానికి చాలా మెచ్చుకున్నారు. త్రిబుల్ ఆర్కి అయితే ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఆయన చేయడం మ్యూజిక్ అనేది చాలా ప్రొఫెషనల్గా బాగా వినసంపుగా ఉండే విధంగా బాగా పాడారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. సాంగ్ పరంగా పక్కన పెడితే సినిమా మీద మాత్రం సైలెంట్గా ఒక హైప్ అనేది వస్తుంది. అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కారు చిచ్చు అనేది అంటుకునేటప్పుడు సైలెంట్గా వచ్చి పెద్ద పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఒక రకంగా అగ్నిపర్వతం పేలుద్ది అనేటట్టు ఒక సామెత ఏదైతే చెప్తారో అది నిజమనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మామూలుగా గతంలో ఎలా ఉండదనంటే పవన్ కళ్యాణ్కి వేరే సినిమాకి ఏదైనా ఉంటే కంపారిజన్ పెట్టుకునేవారు. అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి వేరే వేరే హీరోలకి కంపారిజన్ ఉంటుంది. కానీ ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ట్రెండ్ చూస్తే ఎలా ఉందంటే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లుకి ఓజీకి ట్రెండ్. ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు ఏం రత్నం గారిని, ఒకవైపు డివివి దానయ్య గారిని పెట్టి ఇద్దరిని కూడా మేమ్స్ చేస్తుంటే ఎలా ఉందని అంటే డివివి దానయ్య గారి సంగతి తర్వాత చూసుకుంటే ముందు దాని పక్కకి ఏంటంటే హరిహర వీరమల్లు ఇప్పుడు ట్రెండ్ అనేటట్టు సోషల్ మీడియాలో మేమ్స్ ఎలా ఉన్నాయంటే ఒక రకంగా సైలెంట్గా ఒక కారు చిచ్చు అంటుంది. మరి హరిహర వీరమల్లు అనేది ముఖ్యంగా హిస్టారిక్ మూవీ. ఈ పీరియాడిక్ మూవీ అనేది ఇటువంటి జోనర్లో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేయలేదు. గతంలో చాలా రకాలుగా అంటే ఫ్యామిలీ టైప్ కానీ, లవ్ స్టోరీస్ కానీ ఇలాంటి ప్యాటర్న్స్ చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ప్యాటర్న్ అనేది అంటే ఈ హిస్టరీకి సంబంధించిన ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడు చేయలేదు. అందులో మళ్ళీ ఇప్పుడు కీలక రోల్ కింద ఆపోజిట్లో ఆయనకి బాబీ డియోల్ గారు చేయడం, నిధి అగర్వాల్ ఏమో హీరోయిన్గా. యాక్చువల్లీ నిధి అగర్వాల్ ఫేమ్ లేదని ఒక చెప్పుకునే హీరో. ఖచ్చితంగా ఈ సినిమాతో అయినా సరే ఆవిడకు ఒక మంచి సక్సెస్ అవుతుందని చూస్తున్నారు. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు ప్రాజెక్టు ఇప్పటికి 13 సార్లు డిలే అయింది. ఈ 13 సార్లు డిలే అవ్వడం కేవలం ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ సినిమా ఇప్పటి వరకు నిలబడి ఉండదు తప్పితే వేరే హీరో అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ క్యాపబిలిటీ కానీ, ఆ క్రేజ్ కానీ, స్టార్డమ్ కానీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం అయితే చెప్పుకోని అవసరం లేదు. ఖచ్చితంగా సినిమా అనేది తనకంటూ కూడా ఒక మంచి మార్క్ రికార్డ్ అయితే సృష్టించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపు 4 years 3.5 years అయింది లాస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద కనిపించి. మరి ఈ సినిమాతోనైనా కానీ జనసేన అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు, న్యూట్రల్ ఫ్యాన్సే కానీ ఎవరైనా కానీ ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరించే ఛాన్స్ అయితే ఉంది. మరి రికార్డ్స్ ఎంత వస్తాయి అనేది మనం అయితే చెప్పలేం. అన్న ఒక విషయం చెప్పనా, వంక పెట్టాలని అంటే ఏదైనా పెట్టచ్చు. తెల్లటి పేపర్ మీద కూడా కనిపించని నీడను కూడా మచ్చ కింద చూపించే మనుషులు ఉన్నారు. ఇప్పుడు మన వార్ 2 ట్రేజర్ వచ్చింది. అందులో హృతిక్ రోషన్ పక్కన జూనియర్ ఎన్టీఆర్ పనికిరారని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే పని పట్ట ఏముండదు. ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసం, మేమ్స్ కోసం, కొంత ఫాలోవర్షిప్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా గ్రాఫిక్స్లో ఇప్పుడు పీరియాడిక్ మూవీ తీసినప్పుడు, ఒక హిస్టారిక్ మూవీ తీసినప్పుడు దానికి తగ్గ ఎడిటింగ్ చేస్తారు. కానీ 3D కార్టూన్ ఎడిటింగ్ ఎడిట్ చేస్తారు. అంటే ఎడిటర్లకు పిచ్చి ఉంటుందా, లేకపోతే చూసే వాళ్ళకి విఎఫ్ఎక్స్ బీజీ మ్యాచింగ్ కానీ వెనకాల విజువలైజేషన్ దానికి చక్కగా మ్యూజిక్ అనేది మ్యాచ్ చేయడం వాళ్ళకి తెలియదా?
అంటే వీళ్ళు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులా, వాళ్ళు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులా? కామెంట్లు చేయాలంటే 100 చేస్తారన్న. ఇప్పుడు అంతకుముందు మీరు విన్నారా లేదా, పవన్ కళ్యాణ్ పొట్ట అంటే ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ బాడీ అంటే ఎలా ఉందన్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ 90s టైంలో ఎలా ఉన్నాడు? పవన్ కళ్యాణ్ చూస్తే ఇది పోసేవాళ్ళు, కరాటీలో బ్లాక్ బెల్ట్. ఈరోజు ఏదో పరిస్థితులు మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి అని చెప్పి మనం ఒక మనిషిని అనేది ఈజీ. కానీ ఏంటంటే వాస్తవాల్లోకి వెళ్ళి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ కరాటీలో మాస్టర్ ఆర్ట్స్ చేసి బ్లాక్ బెల్ట్, ఇవే విద్యలు అనేవి ఈరోజు తన కొడుకు కూడా నేర్పిస్తాడు. సెల్ఫ్ డిఫెన్స్, ముఖ్యంగా తనను తాను కాపాడుకోవడం అనేది. కామెంట్లు చేయడం ఈజీ. పవన్ కళ్యాణ్ అనే ఓడికి ఇలాంటి కామెంట్లు రావడం అనేది ఒక పక్కలో ఈ పక్కలో బోల్డ్ ఎంటికలు లాంటివి అవి పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన్ని పొగిడే వాళ్ళు కంటే కూడా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకు ఆల్రెడీ పొలిటికల్గా మనం చూస్తూనే ఉన్నాము, సినిమా పరంగా చూస్తూనే ఉంటాం. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు వస్తే మనం చూడడం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళకి పని పట్ల ఎక్కడ చేసుకుంటారు. రాజకీయంగా ఏం లేదండి, ఆయన ఆల్రెడీ చెప్పారు, మనల్ని ఆపేది ఎవడరా అనేది ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఆయన సినిమానే ఉంది, ఆయనే ఫామ్లో ఉన్నాడు, ఆయన ఆపేది ఎవడు? గతంలోనే ఆ మాట చెప్పాడు. అంత వ్యతిరేకత ఉన్న టైంలోనే అంత 2 సినిమాలు 3 సినిమాలు వచ్చినాయి. వకీల్ సాబు అండ్ బ్రో ఒకటి, ఇంకోటి సంథింగ్ ఇంకో సినిమా వచ్చింది. మొత్తం 3 సినిమాలు ఎన్నో వచ్చినాయి కదా. ఆ 3 సినిమాలు కూడా టికెట్ల రేట్లతో ఇష్యూ అయినాయి. అప్పుడు గవర్నమెంటే వేరు, ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత అయినా కూడా ఆయన డేర్ చేసి మనల్ని ఆపేది ఎవడరా అని చెప్పి అంత గట్టిగా దిగారు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆయనే మొత్తం అన్ని ఆయన తలుచుకుంటూ ఇప్పుడు స్టేట్లో జరగదంటూ లేదు. ఆయన అంటే చాలు ఏదైనా జరుగుద్ది. కానీ ఆయన ఎక్కడా కూడా చట్టాన్ని అతీతంగా తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇది చేసే రకం అయితే కాదు. ఖచ్చితంగా సినిమా మీద గతంలో ఎవరికైతే రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అందరికీ అవే రూల్స్ ఇస్తారు. అందరితో సమన్యాయంగా అనే విధంగా ఉంటుంది తప్పితే ఏదో కొత్తగా ఉండేది ఏమి ఉండదు. ఆయనకి సినిమా మీద కంటే కూడా ప్రజల మీద అభిప్రాయం, ముఖ్యంగా ప్రజలకి సహాయం చేయాలి, అభివృద్ధి చేయాలనే దాని మీద ముందు ఆయన ఇంట్రెస్ట్ పెడతారు. అది సినిమా ఎలా ఉండబోతుంది అంటే డిప్యూటీ సీఎం అవ్వకముందే సినిమా తీశారు. ఈ చివరి పార్ట్ అంతా కూడా అయిన తర్వాత తీశారు. కానీ సినిమాకి రాజకీయాలకి నాకు తెలిసినంత వరకు సంబంధం ఏం లేదు. అందరికీ కూడా ఒకటే రూలు, ఆయనకు కూడా అదే రూలు పాటిస్తారు. సినిమా ఎలా వెళ్ళింది అలా వెళ్తుంది. ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు June 1 నుంచి కూడా థియేటర్స్ అన్నీ కూడా బంద్ అనేటట్టు ఎగ్జిబిటర్లో ఏదో ఒక ధర్నా ఏదో చేస్తున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చచ్చినట్టు ఓపెన్ చేయాలి. కానీ ఆయన ఆ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. నిన్న ఒక హరిహర వీరమలకు సంబంధించి ఒక చిన్న ఈవెంట్ కూడా జరిగింది, దానికి కూడా ఆయన అటెండ్ అవ్వాలి. ఆయన ఏంటంటే కంప్లీట్గా రాజకీయాల్లో ప్రజలకు ఏం చేయాలనే దాని మీద ఉన్నారు. సినిమా ఒప్పుకున్నారు, చేశారు. దాన్ని పూర్తిగా రిలీజ్ చేయడం, దాని పూర్తి బాధ్యతలన్నీ కూడా సినిమా టీం వంతు. అంటే ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళు చూసుకుంటారు. అది ఎలా అయినా సరే సినిమా అయితే సక్సెస్ అవుద్ది, అందులో డౌట్ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎదురు చూపులు చూస్తున్నారు. సినిమా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అన్న మొత్తానికైతే డిసప్పాయింట్మెంట్ అన్న. ఎందుకంటే లిరికల్ సాంగ్ అంత లిరిక్స్ కూడా అర్థం కాలేదన్న. ఎక్కడే కానీ రత్నం గారి మార్క్ కూడా కనపడలేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ నెల 30 తారీఖు కూడా మనకి సినిమా రిలీజ్ కావాల్సింది మళ్ళీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అనుకుంటూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ అన్న లేకపోతే ఒక గ్లిమ్స్ అన్న వచ్చింటే బాగుండు. అట్లాంటిది మనకి ఒక సాంగ్ వదిలి ఆ సాంగ్ ఏందో కాన్సెప్ట్ కూడా అర్థం కాకుండా, ఆ సాంగ్ లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఫ్యాన్స్ని డిసప్పాయింట్మెంటే చేసింది అన్న. June 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అయితే కన్ఫామ్గా ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. అసలు ఈ సినిమా యాక్చువల్గా క్రిష్ గారిది. ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పించుకొని వేరే డైరెక్టర్కి పెట్టేసి, యంగ్ ప్రొడ్యూసర్స్ని పెట్టేసి, అదే సినిమా మొత్తం క్లమ్జీ అవ్వడము, యూనిట్ మొత్తం వాళ్ళకి యూనిటీ లేకుండా ఉండడము, అట్లా సినిమా మీద అయితే ఏం హోప్స్ అంటే ఒకప్పుడు హైప్ ఉండింది, ఇప్పుడు అంత లేదన్న. సో మరి ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది కదా, మరి ఫ్యాన్స్ కూడా అదే ఈ సినిమా మీద అయితే నిరాశగానే ఉన్నామన్న. ఇంకెంతసేపు ఉన్నా సరే మనకు ఓజీ అన్న వస్తే బాగుంటుంది. ఆ ఓజీ వచ్చిన రోజు అయితే ఇంకా థియేటర్లు శవాలుగా మారుతాయి అన్న.